అకాల వర్షాలు ఉత్తరప్రదేశ్‌ని వణికిస్తూ ఉన్నాయి. నార్మల్ వర్షాలు కాదు, అత్యంత అధిక వర్షపాతము ఈరోజు ఉత్తరప్రదేశ్‌ని పూర్తిగా గూడా అతలాకుతలం జేస్తూ ఉంది. సో, ఆల్రెడీ మనం ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాము. యుద్ధం నేపథ్యంలోన అన్నీ గూడా ధరలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. సో, ప్రతి ఒక్కరు గూడా అన్ని ఖర్చులు తగ్గించుకొని అప్రమత్తంగా ఉండాల్సిన ఇటువంటి పరిస్థితుల్లో ఇలాగా అకాల వర్షం పడితే అసలక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నిజంగానే ఈరోజు ఒక ప్రమాద హెచ్చరికలన్నీ గూడా అక్కడ అమలు చేస్తూ ఉన్నారు. అనేక మంది ఇప్పటికి 111 మంది ప్రాణాలు కోల్పోయారంటే మీరు అంచనా వేసుకోండి. ఎంత తీవ్రమైన గాలులు, ఎంత అధిక భారీ వర్షపాతం అక్కడ నమోదవుతూ ఉందో. అలాగే అనేక పశువులు కూడా దీనిలో మరణించినట్లు వార్తలైతే వింటూ ఉన్నాము. మరి దీనికి సంబంధించి ఇంచుమించుగాను అంటే ఒకరోజు నిన్నటికి 89 మంది, ఈరోజు 111కు చేరుకుందది. అలాగే బాధిత కుటుంబాలకి 24 గంటల్లోగా సహాయాన్ని అందించాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అయితే ఆదేశించడం జరిగింది. అలాగే ఈ ప్రాణ నష్టం మీద మిగిలిన దేశాలకి సంబంధించిన అనేక మంది అయితే దీని మీద రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు. అలాగే ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి సంతాపం సందేశాన్ని అయితే పంపించారు. అలాగే చాలా మంది ఈ వర్షం కారణంగా ముఖ్యంగా చెట్ల కింద, అలాగే రేకుల షెడ్లు, చిన్న చిన్న లోతట్టు ప్రాంతాలు లాంటివి ఇలాంటివన్నీ కూడా అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. రేకుల షెడ్‌కి షెడ్లే ఎగిరిపోతున్న పరిస్థితి. సో, అసలు ఆలోచించండి ఎంత తీవ్రంగా ఉందో అక్కడ పరిస్థితి. మొత్తానికి ప్రభుత్వం అయితే మాత్రము ఇమ్మీడియేట్‌గా సహాయక చర్యల్ని అందించే పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఎక్కువగాను చెట్ల కింద ఉన్న వాళ్ళు ఎక్కువ పిడుగుపాటుకు గురవుతూ ఉన్నారు. ఈ మరణాలే ఎక్కువగా ఉన్నాయనేది కూడా తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా అధిక భారీ వర్షపాతం ఉన్న ప్రాంతాలు బారాబంకి, బహ్రాయిచ్, కాన్పూర్, దెహత్, సంబల్, హార్దోయ్, ఉన్నావ్‌తో సహా మొత్తం 19 జిల్లాల్లోని ఆస్తి నష్టము, అలాగే ప్రాణ నష్టం కూడా చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు గాయపడిన వారందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు అందించాలి. ఇమ్మీడియేట్‌గా వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ప్రత్యేక బృందాలైతే అక్కడ దిగి ఈ అందరినీ కూడా రక్షించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సహాయక చర్యలు కంటిన్యూగా నిరంతరం కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇక బరేలీలో చూసుకుంటే ఒక విజువల్ నిజంగానే చాలా భయాన్ని కల్పించింది. ఒక రేకుల షెడ్డు ఉన్నట్టుండగా పూర్తిగా గాలితో సమానంగా షెడ్డుకి షెడ్డే మొత్తం లేచి వెళ్ళిపోయింది. అంటే ఎంత ఫాస్ట్‌గా ఈదురుగాలులు అక్కడ సంభవిస్తూ ఉన్నాయి అని. సో, మొత్తానికి ఉత్తరప్రదేశ్ ప్రాంతం అంతా గూడా వర్షాలతోని వణుకుతోంది. ఇంచుమించుగా 300 మీటర్లకు పైగా గాలి ఎగసిపడుతున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఇందులో మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రేకుల షెడ్లు ఇవన్నీ ఎగిరిపడిపోతూ ఉంటే, ఇది ఏఐ చేసిన వీడియో, ఇది వాస్తవం కాదు అని అనుకుని చాలా మంది దీన్ని పట్టించుకోలేదంట. బట్ ఇది నిజంగానే జరిగింది. నిజంగానే ఉత్తరప్రదేశ్ ప్రాంతం అంతా కూడా వర్షాలతో అతలాకుతలం అవుతూ ఉంది. ఆహ్, చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటికి 111 మంది మరణించారు అని అంటే మనం అంచనా వేసుకోవచ్చు. అలాగే ప్రయాగ్ జిల్లాలోనైతే అత్యధికంగా 21 మంది మరణించారు. అలాగే భదోహిలో 16 మంది మరణించారు. ఇక గాలివాన బీభత్సానికి పూర్తిగా ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, ముఖ్యంగా పశువులు కూడా చాలా వరకు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అలాగే పంటలు కూడా పూర్తిగా నాశనం అయిపోతున్న పరిస్థితి అయితే కనిపించింది. సో, ఈ అకాల వర్షాలు నిజంగానే పెనుముప్పుగా మారాయి. మంచి ఎండలు మనకిప్పుడు మిడ్ సమ్మర్‌లో ఉన్నాము. సో, ఇలాంటి టైంలో గనక అకాల వర్షం వచ్చిందంటే అది అత్యంత తీవ్రంగా వస్తుంది. ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్ పరిస్థితి అదే. అక్కడ సహాయక చర్యలైతే కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈ నష్టంలో మరో నష్టాన్ని ప్రజలు ఎలా భర్తీ చేసుకోగలుగుతారు? దీనికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు ముందుకి వాళ్ళని ఆదుకునేందుకు తీసుకుంటుందా అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే అన్ని రేట్లు పెరిగున్నాయి. ప్రతి వస్తువు మీద కూడా రేటు పెరిగింది. సో, ఈ రోజు ఇప్పుడు ఆ ప్రభుత్వం అక్కడ వాళ్ళందరినీ కూడా ఎలా కేర్ తీసుకుంటుందా అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగానే ఉంది.